హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. మనం ఏఎల్పి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఆ పేపర్స్ మొత్తం తీసుకొని మీకు చాప్టర్ వైజ్గా ఈ సిరీస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ సిరీస్ అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైల్వే ఎగ్జామ్స్కి చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇవి లేటెస్ట్ క్వశ్చన్స్, సేమ్ మోడల్ క్వశ్చన్స్ మ్యాక్సిమం రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో సేమ్ మోడల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం 10 seconds లోపు ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో మీకు ఈ సిరీస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మన వీడియోస్ షేర్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఈ చాప్టర్ వైజ్ సిరీస్లో నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ టాపిక్. ఇది ఆల్రెడీ 2 టాపిక్స్ కంప్లీట్ చేశాను. ఒకటి టైమ్ అండ్ వర్క్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్. ఈరోజు డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏఎల్పిలో అడిగిన డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా చాలా ఈజీగా అడిగాడు. చాలామంది స్టూడెంట్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే భయపడతారు, కానీ ఇందులో మీరు క్వశ్చన్స్ చూస్తే ఇంత ఈజీగా ఇచ్చారని మీరే షాక్ అవుతారనమాట. అలా క్వశ్చన్ చూసి అలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో మనకు టోటల్గా 15 షిఫ్ట్లో 15 క్వశ్చన్స్ వచ్చింది. అంటే ప్రతి షిఫ్ట్లో డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఒక క్వశ్చన్ పక్కాగా వచ్చింది. సో నెక్స్ట్ జరగబోయే క్వశ్చన్స్లో నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్లో కూడా కంపల్సరీగా డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, మన క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక గ్రాఫ్ ఇస్తాడు. ఈ గ్రాఫ్ మొత్తంలో కింద లైన్ చదవండి. వాడు ఏమన్నాడు, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ యోగా. సో స్పోర్ట్స్లో ఎంతమంది 25 మెంబర్స్ ఉన్నారు, యోగా ఎంతమంది 15 మెంబర్స్ ఉన్నారు. వీటికి యావరేజ్ కనుక్కోవాలంట. యావరేజ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. సమ్ ఎంత 25 + 15 40 by 2, that is equal to 20 is our answer. Option B is correct. Next one, ఒక టేబుల్ డయాగ్రామ్ చేశాడు. what is the absolute difference between the number of articles X sold in the year 2019 and 2020. సో X ఆర్టికల్స్ తీసుకున్నాము. 2019 2020లో డిఫరెన్స్ ఎంతో మనం కనుక్కోవాలి. ఇక్కడేమో 125 ఉంది, ఇక్కడేమో 110 ఉంది. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది, 15 కదా. సో 15 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ మళ్ళీ పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి, వాట్ ఈస్ యావరేజ్ ఎక్స్పోర్ట్ ఇన్ క్రోర్స్ ఆఫ్ ద ఇయర్ 2016 అండ్ 2018. 2016లో ఎంత ఉంది, 20 ఉంది. 2018లో ఎంత ఉంది, 40 ఉంది. 20 + 40 ఎంత, 60/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 30. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మళ్ళీ పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఆర్టికల్ డిడ్ షాప్ సి సెల్ మోర్ దాన్ షాప్ బి. షాప్ బి కంటే షాప్ సి అనేవాడు ఎంత పర్సంటేజ్ ఎక్కువ అమ్మాడో మనం కనుక్కోవాలి. ఇక్కడేమో 1250 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 1500 ఉంది. ఎంత ఎక్కువ అమ్మాడు, 250 ఎక్కువ అమ్మాడు. ఎక్కడ నుంచి, 1250 నుంచి ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 12 1 టైమ్, 12 5 టైమ్స్. 1/5 అంటే ఎంత, 20%. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, మళ్ళీ వాట్ ఈస్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ యూజ్డ్ బైక్ టు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ యూజ్డ్ మెట్రో. రేషియో కనుక్కోవాలి. దేనికి రేషియో, బైక్స్ ఎంతమంది ఉన్నారు, 300 మెంబర్స్. అలాగే మెట్రో ఇంట్రెస్ట్ ఎంతమంది ఉన్నారు, 150 ఉన్నారు. రేషియో ఎంత అవుతుంది, 2:1. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ మళ్ళీ ఒక టేబుల్ గ్రాఫ్ ఇచ్చేసాడు. ఇందులో ఏం కనుక్కోవాలి, హౌ మెనీ కార్స్ ఇన్ థౌజండ్స్ వర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద ఇయర్ 2012 అండ్ 2013. ఏం కనుక్కోవాలి మనం, 2012 2013 ఏం కావాలి మనకు, కార్స్ కావాలి. ఇక్కడేమో నెంబర్ ఆఫ్ కార్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ బైక్ ఇచ్చాడు. మనకి నెంబర్ ఆఫ్ కార్సే కాబట్టి 45 + 40 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 85. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ ఇలా చూసి అలా పెట్టి ఇచ్చారు, మనకి పెద్ద క్యాలిక్యులేషన్ కూడా ఏమీ లేదు. నెక్స్ట్ వన్, మళ్ళీ సేమ్
హౌ మెనీ టికెట్స్ వర్ సోల్డ్ ఆన్ టోటల్ ఆన్ ఫ్రైడే బై క్యాష్ అండ్ ఆన్లైన్ టుగెదర్. ఇక్కడేమో డేస్ ఫ్రైడే సాటర్డే, మనకేం కావాలి? ఫ్రైడే కావాలి. ఈ ఫ్రైడేలో ఏం కావాలి? ఆన్లైన్లో క్యాష్ రెండు కావాలి. ప్లస్ చేయండి. 725 ప్లస్ 525 అంటే ఎంత వస్తుంది? 1250. 1250 అంటే ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ అబ్సల్యూట్ డిఫరెన్స్ between the number of people who visited hill station A in the year 2011 to the number of people who visited hill station B in the same year? ఫస్ట్ వన్ ఏం తీసుకోవాలి? ఇయర్ తీసుకోండి. ఇయర్లో ఏంది? 2011. ఏకి బికి డిఫరెన్స్ కావాలంట. 7/6 పోతే ఎంత? 1. 7/6 పోతే 1. అలాగే 7/5 పోతే ఎంత? 211. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. అబ్సల్యూట్ డిఫరెన్స్ కనుక్కోవాలి. మళ్ళీ హౌ మెనీ న్యూ అడ్మిషన్స్ వర్ దేర్ ఇన్ ద ప్రైమరీ వింగ్ ఆఫ్ ద స్కూల్ ఇన్ ద ఇయర్ 2021 అండ్ 2022 టుగెదర్? ఎందులో కావాలి మనకు? ప్రైమరీ వింగ్స్లో కావాలి. సో న్యూ అడ్మిషన్ ఇన్ ద ప్రైమరీ వింగ్, న్యూ అడ్మిషన్ ఇన్ ద మిడిల్ వింగ్. మన ప్రైమరీ వింగ్ అది కావాల్సింది 2021లో కావాలి, 2022లో కావాలి. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 37. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, what is the respective ratio between the height of Amit, height of Rahul? అమిత్ యొక్క హైట్ ఎంత ఉంది? 140. అలాగే రాహుల్ యొక్క హైట్ ఎంత ఉంది? 160. ఈ రేషియో కావాలి. 0 0 క్యాన్సిల్. 2 7 times 2 8 times 7:8. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, what is the respective ratio between the annual export of 2015 టు యాన్యువల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ 2017? 2015లో ఎంత ఉంది? 25 ఉంది. 2017లో ఎంత ఉంది? 37 ఉంది. 35 ఉంది. రేషియో మారిస్తే 5 5 5 7 5:7. 5:7. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ టీవీ సెట్స్ వర్ ప్రొడ్యూస్డ్ ఆన్ మండే అండ్ ట్యూస్డే టుగెదర్? మండే అండ్ ట్యూస్డే, మండే ఏమో 200, ట్యూస్డే ఏమో 300. టోటల్ ఎంత? 500. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ ఇన్ lakhs ton ఫర్ ది ఇయర్ ఆఫ్ 2020, 2021, 2022 టుగెదర్? మొత్తం ఓవరాల్ కలిపి ఈ 3 years ఎక్కడెక్కడ నుంచి? 2020 నుంచి 2022 వరకు టోటల్ కనుక్కోవాలి. 100 + 60 ఎంత? 160. 160 + 80 ఎంత? 240. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ బై ద ఫ్యామిలీ ఫర్ ద ఇయర్ 2011 అండ్ 2012? ఈ 2011 అండ్ 2012లో మనం ఏం కొనుక్కోవాలి? ఎక్స్పెండిచర్ దేని మీద? ఫుడ్ మీద. ఫుడ్ మీద ఓవరాల్గా ఎంత ఉంది? 2500. ఎంత అవుతుంది? 4500. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. వాట్ ఈస్ ద టోటల్ యూనిట్స్ ఆఫ్ హెడ్ ఫోన్స్ అండ్ మొబైల్ ఫోన్స్ సోల్ పుట్ టుగెదర్? ఏం కొనుక్కోవాలి? హెడ్ ఫోన్స్ ఎంత? 10. అలాగే మొబైల్ ఫోన్స్ ఎంత? 35. 10 + 35 ఎంత అవుతుంది? 45. ఆప్షన్ డి ఈస్. సో చూసారు కదా, ఇవి డేటా ఇంటర్ప్రిటేషన్లో అడిగిన క్వశ్చన్స్. ఇక్కడ అసలు క్యాలిక్యులేషన్స్ ఏమీ లేవు. జస్ట్ మీరు క్వశ్చన్ చదివి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట. సో డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ మీద మీరు భయపడాల్సిన పని లేదు. ఈ వీడియో కానీ చూస్తే ఆ లెవెల్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీకు ఎటువంటి కంటెంట్ కావాలో ఆ కంటెంట్ మీకు మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని ఆ కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు కావాల్సిన కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో దయచేసి మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.